గంగవల్లి కూర పప్పు తయారు చేసుకునే విధానం. గంగవల్లి కూర 3 కట్టలు. వీటిని నేను మంచిగా కడిగి అలాగే కోసుకొని పెట్టాను. అండ్ నెక్స్ట్ 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాను. అండ్ 2 టమాటాలు, ఒక గ్లాసు కందిపప్పు మంచిగా వాష్ చేసి నానబెట్టాను. అండ్ కొంచెం నిమ్మ సైజ్ అంత చింతపండు అండ్ పోపు దినుసులు, రుచికి సరిపడా సాల్ట్, కారం అండ్ పసుపు మనం అక్కడ వేసుకునే దాన్ని బట్టి. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. గంగవల్లి కూర పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. పప్పు కుక్కర్ తీసుకొని అందులో ఇంతకుముందుకు మనం నానబెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, అది వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, గంగవల్లి కూర, ఒక గ్లాస్ వాటర్, ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు గ్యాస్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. పోపు రెడీ చేసుకుందాము. ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. అలాగే అందులో ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు మనం ఇంతకుముందు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పోపు దినుసులు వేసేసుకోవాలి. అలాగే ఇందులో ఈ పోపు దినుసులు కొంచెం వేగాక, అవి ఇంకా వేగలేదు, వేగిన తర్వాత జీలకర్ర బాగా వేగుతుంది. ఇందులో ఒక ఎండుమిర్చి, కొంచెం పసుపు, నా దగ్గర కళ్యామాకు లేదు, సో కరివేపాకు వేసుకోవట్లేదు. అండ్ ఇప్పుడు మనం మెత్తగా రుబ్బుకున్న పప్పును ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పప్పును ఇందులోకి వేసుకున్నాను. ఇప్పుడు ఇదే కుక్కర్లోకి ఒక చిన్న గ్లాసెడ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని దీంట్లో కొంచెం ఇట్లా అదేంటి కడిగినట్టు ఇందులో ఇట్లా వేసుకొని ఇదే వాటర్ను మళ్ళీ ఆ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్ మనకి కుక్ అవ్వాలి. మన గంగవల్లి కూర పప్పు రెడీ అయిపోయిందండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.